స్తుతులు, స్తోత్రములు వాణి సిస్టర్‌కి చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఇది కోవిడ్‌లో ఉన్నింది స్త్రీల సహవాసం. మళ్ళా గ్యాప్ తర్వాత స్త్రీల సహవాసంలో జూమ్ ద్వారా మరొకసారి మీ అందరితో కలిసి కలువుటకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కూడా దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మరి మంచి అంశాన్ని తీసుకొని వాని సిస్టర్ మరి ముసుగు మనం ఎందుకు ధరించాలి? చాలా ప్రాముఖ్యతమైన విషయాన్ని విశ్లేషించి వాక్యానుసారంగా ఎత్తి చూపించి చాలా చక్కగా వివరించారక్క. నిజంగా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ విషయాన్ని నిజంగా ప్రస్తుత కాలమందు స్త్రీలు, యవ్వన బిడ్డలకి చాలా అవసరమైన విషయం ఇది. చాలా మంది ఇగ్నోర్ చేస్తున్నారు చాలా మంది. కాబట్టి ఖచ్చితంగా ముసుగు యొక్క విలువ మనం తెలుసుకోవాలి. మన బిడ్డలకు కూడా నేర్పించవలసిన వారమే ఉన్నాము. మరి వాక్యంలోనికి వెళ్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనంలో ఒకసారి మనం చదువుకొని వాక్యంలోకి వెళ్దాం. నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, కృపాసత్య సంపూర్ణుడమైన మా గొప్ప తండ్రి, మీ ఘననామానికి కోట్ల కొలది వందనములు, స్తుతులు, స్తోత్రములు. అయా ఈ మధ్యాహ్న కాల సాయంకాల సమయంలో ప్రభా మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప సహవాసమునకై కోట్ల కొలది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ అయా మేము ఒకవేళ ఈ సమయాన్ని వ్యర్థంగా గడుపుతున్నామేమో నాయన, ఇలాంటి విలువైన అయా సముదాయం మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ ఇంకా వచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీ కొందనాలు, రావాల్సిన బిడ్డలకు కూడా మరొక అవకాశం దయచేయండి. ఇగో నా తండ్రి, మీ విలువైన మాటలు మా ఆత్మీయ జీవితానికి అవసరమైన స్త్రీలమైన మాకు అవసరమైన మాటలు మీరు మాతో మాట్లాడబోతుండగా ప్రభా నన్ను మీ నోటి బోరుగా వాడుకొని అయా మీ ఆత్మశక్తితో నన్ను నింపమని, నడిపించమని మీ పాదముల బట్టి అడిగి గోచాడుతూ ఈ సమయమునంతా మీ చేతికి అప్పగించుకుంటూ త్వరలో రానైన ప్రభువైన యేసుక్రీస్తు బ్రతిలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మరి ఈ సమయంలో మనము దేవుడు మనకందరికి ఇచ్చిన వాక్యము దైవజనుని ఆశ్రయించిన ప్రవక్త శిష్యుని భార్య. టాపిక్ పేరు వచ్చేసి ప్రవక్త శిష్యుని భార్య. మీకు అనగానే మీ అందరికి గుర్తు వచ్చేసి ఉండొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మీరందరూ కూడా వాక్యాలు, ఎన్నో విలువైన వాక్యాలు, అమూల్యమైన వాక్యాలు విని ఆత్మీయంగా ఎంతో అభివృద్ధి చెందిన వారు. ఖచ్చితంగా మీకు ఎన్నో విషయాలు తెలుసు. నేను నాకు విషయాలు తెలిసి మీతో చెప్పేంత దాని కాదు కానీ ఏమాత్రం యోగ్యత లేదు. కానీ జస్ట్ మనకు తెలిసిన విషయాన్ని మనం ఏం చేస్తున్నామంటే ఒకరినొకరిని షేర్ చేసుకుంటున్నాం కదా. సరే, మరి ఈ సమయంలో దైవజనుని ఆశ్రయించిన ప్రవక్త శిష్యుని భార్య. ఇది ఎక్కడ ఉందంటే మళ్ళీ రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయంలో స్పష్టంగా చాలా చక్కగా నీట్ గా మనకు వివరించబడింది. అయితే మరి ఇక్కడ తన జీవితంలో జరిగినటువంటి కొన్ని అద్భుతమైన ఆశ్చర్యకరమైన విషయాలను మనము కొన్ని ఒకటి లైన్ బై లైన్ మనం తెలుసుకుందాం. ముందుగా మనము వాక్యంలోకి వెళ్ళబోయే ముందు ఇక్కడ మనకు రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయంలో మరి ఎలీషా ప్రవక్త అయిన ఎలీషా గురించి, అంతకు ముందు ఏలియా గురించి అవన్నీ నేర్చుకుంటూ ఉంటాం. అయితే మనకు పూర్వకాలంలో అంటే బైబిల్ ఓల్డ్ టెస్టిమెంట్ లో ఉన్నప్పుడు కొన్ని పాఠశాలలు ఉండేవి. ముఖ్యంగా ఎలీషాకు పాఠశాలలు కూడా ఉన్నాయి కదా. ఏలియా మరి దగ్గర నేర్చుకున్న వాళ్ళు ఎలీషా చాలా చోట పాఠశాలలు కూడా మరి ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇక బైబిల్లో ఎవరెవరికి శిష్యులు ఉన్నారు అనే ప్రశ్న. ఏలియాకు శిష్యులు ఉన్నారు, ఎలీషాకు శిష్యులు ఉన్నారు, అలాగే బాప్తిసం ఇచ్చి యోహానికి శిష్యులు ఉన్నారు, అలాగే యేసుక్రీస్తు వారికి శిష్యులు ఉన్నారు, అపోస్తలుడైన పౌలు కూడా శిష్యులు ఉన్నారని కదా. ఇంకా మనకి ఈ విధంగా శిష్యులు ఉన్నారు. అయితే ఇక్కడ ఎలీషా గారికి కూడా శిష్యులు ఉన్నట్లు మనము తెలుసుకుంటున్నాం. మరి శిష్యులు అంటే ఎవరు ఏంటో ఏం కాదు, వాళ్ళు కూడా మనలాంటి మానవులే కదా. ప్రవక్త శిష్యులు ఒకతను ఏం చేశాడంటే ఇక్కడ అప్పు అనే తప్పులో పడిపోయాడంట. అప్పు అనే తప్పులో పడిపోయాడు. అయితే మరి వాళ్ళ ఫ్యామిలీస్కి వచ్చిన స్ట్రగుల్స్ ఏంటో మనము ధ్యానించుకుందాం. ఆ తప్పు ఏమైందంటే అప్పు అనే తప్పులో పడిన తర్వాత ఆ తప్పు అతన్ని ముప్పతిప్పలు గురి చేసింది. ఆ తప్పు అతన్ని ముప్పతిప్పలు గురి చేసింది. మరి భార్య బిడ్డల్ని దుఃఖ సాగరంలో ముంచేయడం జరిగింది. మరి
అంతేకాకుండా ఆయనేమో మరి ఆ ఇంటి యజమాని వాళ్ళందరిని అప్పుల సాగరంలో ముంచేసి ఆయనేమో వెళ్ళిపోయాడు. మరి ఇప్పుడు ఒంటరిగా ఉన్న తను తన బిడ్డలను పట్టుకొని ఏం చేసింది? ఎక్కడికి వెళ్ళింది? తన సమస్య నుంచి ఎలా బయటపడిందనేది మనము నేర్చుకుందాం. మరి ఇక్కడ 4 అధ్యాయము మొదటి వచనంలో చూసినట్లయితే అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను. అతడు యెహోవా యందు భక్తి గలవాడే ఉండెనని నీకు తెలిసేయున్నది. సో, మరి ఆ యొక్క శిష్యుని యొక్క భార్య ఎలీషా దగ్గరకొచ్చి తన బాధని చెప్పుకుంటుంది. ఆశ్రయించింది. ఆయనన్న ఈ సమస్య నుంచి, మా అప్పుల బాధ నుంచి గట్టెక్కిస్తాడేమో, ఈ యొక్క ప్రాబ్లమ్ నుంచి బయటకు నడిపిస్తాడేమో అని చెప్పేసి ఎలీషాని ఆశ్రయించినప్పుడు ఆ మాట చెప్తుంది. అయ్యా! నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను. అతడు యెహోవా యందు ఒక మంచి సాక్ష్యం ఇస్తున్నదండి ఇక్కడ భర్త గురించి. అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసేయున్నది. మరి ప్రవక్త శిష్యుని తన కుటుంబం గురించి, తన ఇంటిని గురించి మరికొన్ని విషయాలు కొన్ని సత్యాలు 7 కోణాల్లో మనము చూద్దాం. ఆ కుటుంబంలో ఉన్న పరిస్థితి ఏంటి? ఆ సమస్య ఏంటి? ఆ సమస్య నుంచి ఎలా బయటపడింది? మరి ప్రతి క్రైస్తవ కుటుంబానికి ఒక ప్రత్యేకత అనేది ఉంటది కదండీ! ఖచ్చితంగా మరి కుటుంబ వ్యవస్థను దేవుడు ఎంతగానో మరి స్థాపించాడు, ఘనపరిచాడు, ఆశీర్వదించాడు కదా! మరి ఇలాగా ఎలీషా యొక్క శిష్యుడైన అతని కుటుంబంలో కూడా ఒక మంచి సాక్ష్యం వింటున్నాం. అది భక్తి కలిగిన వాడు అని కదా! సో, మొట్టమొదటి పాయింట్ అది భక్తి కలిగిన గృహం. మనం ఇక్కడ ఎలీషా శిష్యుని యొక్క కుటుంబంలో 7 గృహాలు చూస్తాము. మొదటి పాయింట్ భక్తి కలిగిన గృహం. అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెను అని ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? భార్య భర్త గురించి సాక్ష్యం ఇస్తుంది. మరి మన కుటుంబాల్లో కూడా ఇప్పుడు మన ఇంటి యజమానుల గురించి మనము సాక్ష్యం ఇచ్చేవారిగా వారి జీవితాలు ఉన్నాయా అని మనము ఇక్కడ ప్రశ్నించుకుందాం. ఒకవేళ అలాగున లేకపోయుంటే భార్య యొక్క మంచి భక్తిగల ప్రవర్తన వలన వారిని రాబట్టుకోవచ్చు అని వాక్యం సెలవిస్తుండగా, ఖచ్చితంగా మనల్ని మనం చెక్ చేసుకొని మన భక్తి జీవితాన్ని మనము పరీక్షించుకుందాం. మరి ఇది సాక్ష్యము కలిగిన గృహం, భక్తి కలిగిన గృహం. మరి ఈ కుటుంబంలో సంతోషం ఉంది. ఈ కుటుంబంలో ఆనందం ఉంది. అయితే ఆ కుటుంబంలో దేవుడు ఎంతో సమృద్ధిగా భార్యను, ఇద్దరు బిడ్డలతో ఆశీర్వదించాడు కదా! మరి ఇంత భక్తిగా, సంతోషంగా ఉన్న కుటుంబం ఏమైంది? ఒక చిన్న సమస్యకు లోనై అప్పుల లోబిలోకి పడిపోయి మళ్ళీ అతను మరణించడం జరిగింది. మరి తిమోతికి రెండవ పత్రికలో రాసినట్టుగా 3వ అధ్యాయం 5వ వచనంలో అంత్య దినములలో పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారనై ఉందురు. మరి అంత్య దినాల్లో మనం ఉంటున్నాము. పైకి ఎలా కనిపిస్తుంటాము? భక్తిగానే కనిపిస్తాం. కానీ ఆ భక్తిలోని శక్తిని మనము ఆశ్రయించేవారుగా మనం ఉంటున్నామా అని మనము పరీక్షించుకుందాం. మరి ఇలాంటి ఆహ్, చక్కగా సంతోషంగా ఉన్న కుటుంబము ఏమైంది ఇక్కడ? ఆ కుటుంబం యజమానిని వాళ్ళు కోల్పోవడం జరిగింది. ఇప్పుడు వాళ్ళకి మిగిలిందేంటి? అప్పులు. సో, మొదటిదేమో భక్తి గల గృహము. ఇప్పుడు రెండోదేంటి? అప్పుల గృహం. రెండోది అప్పుల గృహంగా మారింది. మరి ఆ శిష్యుడు యొక్క భక్తి కలిగిన వాడే కానీ, అక్కడ భయము అనే మాట రాయలేదండి. భయము లేక మనము కూడా ఒకవేళ భయము లేకుండా ఖర్చు చేసేటప్పుడు చాలా సార్లు మనం ఇది ప్రశ్నించుకోవాలి స్త్రీలమైన మనం కూడా. ఇది మనకు అవసరమా? కాదా? అనేది ఆలోచించుకొని, భయము కలిగి, భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని, మనము డబ్బుల విషయంలో అతి జాగ్రత్తగా మసలుకోవడం మన కుటుంబాల్ని మనం కట్టుకోవచ్చు. మన స్థితికి మించి ఖర్చులు చేయడం ద్వారా కూడా మనము అప్పుల లోబిలోకి మరి పడిపోతూ ఉంటాము. ఖచ్చితంగా మనం ఇక్కడ చెక్ చేసుకోవాలి. ఇక్కడ మరి శిష్యుడు మరి అప్పు చేసి చనిపోయాడు. మరి ఆ అప్పు వాళ్ళనిప్పుడు ఎన్నో సమస్యలని గురి చేస్తుంది. మరి ఒక సామెత ఉందనకండి. అప్పు లేనివాడు అధిక సంపన్నుడు అనే ఒక సూక్తి, నానుడి ఉంది. అప్పు లేనివాడు అధిక సంపన్నుడు అంట. కదా! నిజంగా అప్పు లేకుండా ఉండడం అనేది ఎంత ధన్యత, ఎంత గొప్ప భాగ్యం. ఎందుకంటే ఎవరికీ ఒక రూపాయి ఇయ్యాల్సిన ఉండదు. మనకెవరము దాసులం కానవసరం లేదు. నిజంగా అది ఎంత సంతోషకరమైన విషయం కదండీ! మరి అప్పులు లేనివి ఏం చేస్తాయంట,
అప్పులు, నొప్పులు, తప్పులు మనిషిని అంట నిద్రపోనివంట. మరొకసారి చెప్తాను చూడండి. అప్పులు, నొప్పులు, తప్పులు కదా! మనిషిని నిద్రపోనియ్యవు కదండీ! కొంచెం నొప్పుంటే మనం నిద్రపోతామా? మన మనం ఏదైనా తప్పు చేస్తే నిద్రపోగలుగుతామా? అలాగే అప్పులు కూడా మనల్ని నిద్రపోనియ్యవు కదా! మరి ఇక్కడ కూడా దేవుని ప్రవక్త మరి శిష్యుడై ఉండి కూడా అతను మరి అప్పు చేసి వారి కుటుంబాన్ని చాలా కష్టంలోకి నడిపించడం జరిగింది. అంతే కాదండి. అప్పు చేయవాడు అప్పిచ్చువానికి మరి అప్పు దాసుడై ఉంటాడు కదా! అప్పు చేయవాడు. ఎవరైతే అప్పిచ్చారో వాళ్ళకి దాసులైపోవాల్సిన సామెతలు 22 ఏడవ వచనంలో మనం 22వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసినట్లయితే మనము దాసులమే. మనము నిజంగా ఎవ్వరికీ కూడా మనము రుణభారంగా కలిగి ఉండకూడదు. ఖచ్చితంగా ఒకవేళ మనకు అవసరమై, అత్యవసరమై అప్పులు చేసినట్లయితే మాత్రం ఖచ్చితంగా మనం అప్పుల్ని తీర్చాలి కదా! మరి దేవుని పిల్లలైన మనము ఖచ్చితంగా ఎవ్వరికీ కూడా అలాంటి చెడ్డ పేరు రానీయకుండా, డబ్బు తీసుకొని ఎగ్గొట్టారని చెడ్డ పేరు రానీయకుండా అప్పు తీర్చాలి. మరి మనము మన యేసు ప్రభు మనందరి పాపాల నిమిత్తము మాత్రమే కాకుండా, మరి మనందరి రుణములు కూడా మన రుణాలైనా మోసాడు, క్షమించాడు కదా! మన రుణం భారములన్నీ కూడా ఆయన మోస్తున్నాడు కదా! సెలవుపై మోసి ఆయన సెలవులో మరణించాడు. ఎంత గొప్ప విషయం కదండీ! మన అప్పులు ఎవరు తీర్చారు? యేసయ్య. ఏ అప్పులవి? పాపమనే అప్పులు కదా! రుణ భారాలన్నీ కూడా యేసుక్రీస్తు వారు సిలువలో మరి భరించి ఆయన తీర్చాడు. మరి రోమపత్రిక ఒక్కసారి మనం అందరము బైబిల్ ఓపెన్ చేసి అందరూ ఈ వచనాన్ని చూడాలి. రోమపత్రికలో 1వ అధ్యాయము 14, 15 వచనాలు ఒకసారి మనము చదువుకుందాం. గ్రీసు దేశస్థులకును, గ్రీసు దేశస్థులు కాని వారికిని, జ్ఞానులకును, మూఢులకును నేను రుణస్థుడను. కాగా నా వలనైన నైనంత మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధంగా ఉన్నాను. సువార్త ప్రకటించుటకు సిద్ధంగా సువార్తను గూర్చిన సిగ్గుపడను కాను. ఎలైనగా నమ్మువానికి మొదట యూదునికిని, గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగుటకు అది దేవుని శక్తి అయ్యున్నది. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నారంటండి, నేను మీకు ఒక విషయంలో రుణముంటున్నాను. ఏంటది? మరి సువార్తను పంచే విషయంలో. అవును. ఇక్కడ ఒక మంచి విషయం మనం నేర్చుకోవాలి. ఏంటంటే అది మనం కూడా సువార్తను పంచే విషయంలో రుణస్థులుగా ఉండకూడదు. ఖచ్చితంగా మనము యేసుప్రభు వారు చెప్పిన సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను అందచేయమని చెప్పారు కదా! సో, మనకు తెలిసిన ఈ గొప్ప సువార్త, ఈ గొప్ప మంచి విషయాన్ని మనం ఖచ్చితంగా ఇతరులకు అనేక మందికి పంచే విషయంలో మళ్ళీ రుణస్థులుగా మనము ఈ లోకంలో మిగిలిపోకూడదు. అలాగే రోమపత్రిక 13వ అధ్యాయం 8వ వచనంలో ఒకరినొకడు ప్రేమించట విషయంలో తప్ప మరేమీ ఎవనికినికి అచ్చుండవద్దు. అదే చూసాండా? మనం ఒకరినొకరు మనం ఏం చేయాలి? ప్రేమించుకోవాలి. ఈ విషయంలో మనం ఖచ్చితంగా చాలా దేవుడు మనకి బైబిల్‌లో మరి మనకు చెప్పిన మొట్టమొదటి ప్రాముఖ్యమైన అంశం ఏదన్నా ఉందంటే ఇతరుల్ని మనము ప్రేమించడం, క్షమించడం కదా! మరి అదే విధంగా సువార్తను పంచడం. మరి సువార్త పంచే విషయంలో మాత్రం మనం అస్సలు రుణస్థులుగా ఉండకూడదని ఇక్కడ మనము ఈ అంశం ద్వారా నేర్చుకుంటున్నాం. అలాగే మరి సమస్య వచ్చినప్పుడు మనము ఈ మన ప్రవక్తని శిష్యుని భార్య ఎక్కడికి వెళ్ళింది అనేది ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. ఎక్కడికెళ్ళిందండి శిష్యుని భార్య? ఎక్కడికెళ్ళింది? మరి ప్రవక్త దగ్గరికి వచ్చింది కదా! మనమైతే సమస్య వస్తే ఏం చేస్తాము? అటు ఇటు తిరుగుతాము. మనకు తెలిసిన వాళ్ళ దగ్గరికి, మన ఫ్రెండ్స్, రిలేటివ్స్ కదా! మన సమస్యను ఏకోరబెట్టుకుంటూ ఉంటాం కదా! మరి ప్రవక్త దగ్గరికి తీసుకొనొచ్చింది. జ్ఞానము కలిగి తను ప్రవర్తించింది. తన సొంత ఆలోచనతో ఏమి చేయల. సమస్య వచ్చినప్పుడు మనం ఆలోచిస్తూ ఉంటాం కదా! ఇది చేద్దాం, అది చేద్దాం, అలా చేద్దాం. ఇలా చేస్తే ఈ సమస్య నుంచి మనం బయటపడతాం. కానీ తనైతే ఇన్ని రోజులు ఎవరి కిందైతే తన శిష్యరికం చేశాడో ఆ ప్రవక్త దగ్గరికి మరి ఆ స్త్రీ వచ్చి, "అయ్యా ఇదిగో నా సమస్య" అని చెప్పుకుంది. మరి మనం కూడా మన సమస్యల్ని అటు, ఇటు, అటు, ఇటు వాళ్ళకి చెప్పడం ద్వారా మనం నవ్వుల పాలవుతామే కానీ, ఆ సమస్య నుంచి అయితే మనము బయటికి రాం. కానీ మనల్ని సృజించిన మన సృష్టికర్త కదా! మన భారములు, మన బాధను, మన సమస్యను అన్నిటిని ఆయన భరిస్తాడు కదా! మొదటగా మన సమస్యల్ని. సో,
మనం ఖచ్చితంగా ఆయన పాదముల దగ్గర, ఆయన పాదములు పట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయన ఒక మంచి ద్వారాన్ని మనకు చూపిస్తాడు. ఆ సమస్య నుంచి ఖచ్చితంగా మనము బయటపడుతాం. సో, ఈ విధంగా భక్తి గలిగిన గృహము, ఆ తర్వాత అప్పుల గృహంగా ఉంది. మూడవది కుమ్మరి గృహం. ఒకసారి చూద్దామా? మరి 4వ అధ్యాయం 2వ వచనంలో మరి ఇక్కడ ఏం రాయబడిందంటే, ఎలీషా దగ్గరకొచ్చి మొరపెట్టిన తర్వాత ఎలీషా, "నా వలన నీకేమి కావలెను? నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియచెప్పు" అని అడిగినప్పుడు అందుకామె సో, వెంటనే ప్రవక్త దగ్గరికొచ్చినప్పుడు, "అయ్యా! ఇదిగోనయ్యా సమస్య" అంటే, "అయ్యో! నా వలన నేనేం చేయగలనమ్మా? నా వలన నీకేం కావాలను? సరే, నీ ఇంట్లో ఏముందో చెప్పు" అని అడిగినప్పుడు, "అయ్యా! నా ఇంటిలో" వాక్యంలో చదివింది, "నా ఇంటిలో నూనె కుండె ఒకటి ఉన్నది. అది తప్ప మరేమీ లేదు." సో, ఆహ్, ఆమె దగ్గర ఏమి లేదండి. ఒక్క నూనె కుండ మాత్రమే ఉంది కదా! మరి ఆ కుండ ద్వారా సమస్య నుంచి బయటికి రావచ్చు అని అస్సలు అనుకోలేదు. కానీ ఎలీషా తన దగ్గర ఉన్న ఆ కుండ నుంచి, ఆ సమస్య నుంచి బయటపడడానికి ఆయన ఏం చేస్తున్నారో చూద్దాం. మరి ఎవరో వచ్చి సహాయం చేస్తారు. మనము సమస్య వచ్చినప్పుడు లేతే ఏదైనా ఇబ్బందులు, శ్రమలొచ్చినప్పుడు ఎవరో వస్తారు మనకు. ఎవరో ఇంత ఇగో చెయ్యందిస్తారు. అది ఏ విషయంలో అయినా అవ్వచ్చు. ఈ సమస్య నుంచి బయటకేస్తారు. ఏ వ్యక్తి ద్వారానో, లేతే ఏ కుటుంబం ద్వారానో అని మనము ఎదురు చూస్తూ ఉంటాం కదా! కానీ అది ఆ సమస్య నుంచి బయటపడడానికి మన దగ్గరే సొల్యూషన్ ఉన్నదనే విషయం మనము మర్చిపోతూ ఉంటాం కదా! మరి ఇంటిలో ఏముంది? ఆ ఇంట్లో ఏముంది? ఒక నూనె కుండ ఉంది. మరి కుండ తప్ప మరేమీ లేదని ఆ స్త్రీ చెప్తుంది. నూనె కుండ మొట్టమొదటిగా. ఆ నూనె కుండ మరి ఆ చిన్న నూనె కుండ ద్వారా మరి అప్పులు ఎన్ని ఉన్నాయో కదండీ! ఎన్ని లక్షలున్నాయో, ఎన్నున్నాయో మనకు తెలీదు. ఆ అప్పుల నుంచి కంప్లీట్‌గా తను బయటపడాలి. కానీ ఎలీషా అడిగినప్పుడు నా దగ్గర నూనె కుండ మాత్రమే ఉంది అని చెప్తుంది. ఆ నూనె కుండ మాత్రమే తన జీవితంలో, తన ఇబ్బందుల నుంచి బయటకు వేసినట్లు మనం చూస్తున్నాం. మరి వాక్యంలో మనం చూసినట్లయితే ఆవగింజంత విశ్వాసం ఉంచండి. మీకు ఉన్న సమస్యలు, బాధలు, కష్టాలు ఏ విషయంలోకైనా కూడా మనకు ఎంత పెద్ద విశ్వాసం ఉంచమని చెప్పలేదు కదండీ! పుచ్చకాయంత దాంతో పోల్చలా. అన్నిటికన్నా చిన్న విత్తనం ఏది? ఆవగింజ కదా! మనకు చేతిలో కూడా దొరకవు కొన్నిసార్లు. అంత చిన్న ఆవగింజంత విశ్వాసం ఉంచితే ఏంటి పర్వతములనే ఎదిరించవచ్చు. పర్వతములనే పక్కనకెళ్ళమని చెప్పొచ్చు. పడవేయవచ్చు. అంత గొప్ప విశ్వాసము కలిగి ఉండండి అని వాక్యం సెలవిస్తుంది కదా! సరే మనం మన సమస్యల నుంచి మనం బయటపడడానికి ఎలాంటి విశ్వాసము కలిగున్నామా? దేవుని యందు విశ్వాసం కలిగున్నామా? అని మనం ప్రశ్నించుకుందాం. అదే విధంగా మరి ఇశ్రాయేలీయుల్ని 6,00,000 కాల్బలాన్ని నడిపించింది. మోషే నేను నత్తివాడనయ్యా, నేను రానని పారిపోతున్న సమయంలో మరి యేసుప్రభు మోషే చేతికేమిచ్చారు? ఒక కర్రిచ్చారు. యెహోవా తండ్రి ఏమిచ్చారు? ఒక కర్రనిచ్చారండి. ఆ మోషే కర్ర ద్వారా మరి అంతమందిని ఒక తాటి మీదకి తీసుకువచ్చి మరి దేవుని శక్తి, దేవుని బలముతో పాటు మోషే కర్ర ఎన్ని అద్భుతాలు కదా! ఎన్ని అద్భుతాలు మనం చూస్తాం. సముద్రంని కొట్టమన్నప్పుడు, రాయిని తట్టమన్నప్పుడు అనేక మార్లు ఆ కర్రతో మోసే విధంగా మరి వాళ్ళందరిని నడిపించారు మనం బైబిల్‌లో చూస్తాం. అదే విధంగా మనము మొదటి రాజుల గ్రంథంలో కూడా సారెపతు విధవరాలు దగ్గరికొచ్చినప్పుడు ఎంతండి ఏమున్నాయమ్మా నా దగ్గర అంటున్నప్పుడు గృహంలో ఏముంది? పట్టెడు పిండి, కాసింత నూనె. ఆ పట్టెడు పిండి, ఆ కొద్ది నూనె కరువు కాలమంతా కూడా తను హ్యాపీగా తను, తన కుమారుడు అదే విధంగా ప్రవక్త కూడా మరి అప్పమ్ములు చేసుకొని చక్కగా తిని తృప్తిగా వాళ్ళు సంతోషంగా జీవించినట్లు మనము వాక్యంలో చూస్తున్నాం కదా! మన దగ్గరున్న కొద్ది నూనె దేవుడు బహుగా ఆశీర్వదించే దేవుడు మనకున్నాడు. మనకున్నటువంటి కొద్ది స్థితిలోనే దేవుడు మనల్ని గొప్పగా ఆశీర్వదించే దేవుడే ఉన్నాడు కదా! మరి, మరి దావీదు ఆహ్, ఆహ్, మరి దావీదు మహారాజు కూడా గొర్రెల కాపరి కదా! ఎంత గొర్రెల కాపరంటే మరి వాళ్ళు సమూయేలు మరి ఆశీర్వదించడానికి అభిషేకించడానికొచ్చినప్పుడు అందరి కుమారులు చెక్ చేశారు. కానీ వాళ్ళ తండ్రి మొదటి కుమారుని, రెండో కుమారుని బలమైన వాళ్ళని, యుద్ధంలో నైపుణ్యం గల వాళ్ళని చూపిస్తే కాదు, కాదు అని జెప్పి చివరి వాడిని, చిన్నవాడిని కదా! గొర్రెలు కాచడానికి పంపించినటువంటి దావీదుని ఎ ఎన్నుకొని దేవుడు ఎంత గొప్ప మహారాజుగా మరి తన పరిపాలన విషయంలో ఆయన నియమించడం జరిగిందో కదా! అలాగా మరి గొర్రెలు కాసే కా కర్ర కూడా మరి మన దేవుడి కర్ర
మరొక వాక్యం కూడా ఉంటుంది కదా! యెహోవా నా కాపరి, ఆయన దుడ్డుకారియు, ఆయన దండము నన్ను ఆదరించును. గొప్ప గొప్ప వాక్యాలు కూడా మనకు ఎంత కూడా మనకు ఆదరణ కలిగించే వాక్యాలు కదా! ఇలాగ మనం కూడా మన దేవుని సన్నిధిలో మనము తగ్గించుకొని ఉన్నట్టయితే, మనకున్న ఆ తక్కువ స్థితిలో దేవుని పాదాల దగ్గర ఉంచినప్పుడు ఖచ్చితంగా మనలో ప్రార్థనలో ఉన్న దీనత్వాన్ని బట్టి ఆయన మనకు గొప్ప కార్యాలు చేసే దేవుడు మనకున్నాడు కదా! మనము న్యూ టెస్ట్‌మెంట్‌లో చూసినట్లయితే సహోదరులారా, 5 రొట్టెలు, 2 చేపలు కదా! 5 రొట్టెలు, 2 చేపలు ఎంతమందికండి? 5,000 మందికి కదా పంచిపెట్టారు. మళ్ళీ 12 గంపలు వాళ్ళు అంతమంది తిని ఇంకా దేవుడు మిగిల్చాడు. 12 గంపలైతే ఎలా చేశారు? దేవుని చేతిలో మనకున్న కొద్దిగా ఉన్న మన కొద్దిగా స్థితిని దేవుని చేతిలో పెడితే ఆయన ఎంత గొప్పగా ఆశీర్వదిస్తాడో అనేది ఈ వాక్యం ద్వారా మనం వింటున్నాం కదా! మరి మరి వాళ్ళేం చేశారు అనేది మరి చూద్దాం. మరి ఆ తర్వాత వచనంలో కొన్ తర్వాత వచనంలో కూడా చూద్దాం ఒకసారి. మూడవ వచనంలో అతడు, "నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటిని ఎరవు తెచ్చుకొనుము" అని చెప్తున్నాడు. మరి ఇక్కడ చూసినట్లయితే కుండలు, పాత్రలన్నీ తెచ్చారు. సో, ఇప్పుడది కుమ్మరి గృహం అయిపోయింది. కుండలన్నీ తెచ్చుకున్నారు. కుండలో నీ నీకు తెలిసిన ఇరుగు పొరుగు, నీకు తెలిసిన వాళ్ళ దగ్గర ఉన్న పాత్రలన్నీ తెచ్చుకోమని చెప్తున్నారు. ఇంటి నిండా తెచ్చుకొనుండొచ్చు కదండీ! పాత్రలన్నీ పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు, పై ఇంట్లో వాళ్ళు వీళ్ళు అన్నీ తెచ్చుకున్నారు. ఇంటి నిండా పాత్రలతో నిండిపోయింది కదా! ఆ ఖాళీగా ఉన్న పాత్రని దేవుడు ఎంత అద్భుతం చేశాడంటే, ఆ పాత్రల్ని ఎలా నింపండి తర్వాత వచనాలు చెప్తున్నారు. మన దేవుడు మన జీవితాలను, ఖాళీగా ఉన్న మంటి పాత్రమైన మనల్ని కూడా ఆయన తన శక్తి చేత నింపగలిగిన దేవుడు మనకు కలిగి ఉన్నాం మనం. మన దేవుడు ఖాళీగా ఉన్న పాత్రలను నింపగల దేవుడు కదా! మన ఇంట్లో సౌభాగ్యాలతో నింపే దేవుడు, ఆశీర్వాదాలతో నింపే దేవుడు, దీవెనలతో నింపే దేవుడు, సమృద్ధితో నింపే దేవుడు, సంతోషాలతో నింపే దేవుడు, సమాధానంతో నింపుతాడు, ఆనందంతో నింపుతాడు కదా! ఇలాగా మనకు అనేక గొప్ప గొప్ప ఆశీర్వాదాలతో నింపే దేవుడు మనందరికీ ఉన్నాడు కదా! బైబిల్‌లో చూస్తాం మనము 6 రాతి బాణలు కదా! నీటితో నింపబడిన 6 రాతి బాణల్ని మధురమైన ద్రాక్షారసంగా చేశారు మనకి కదా! యేసుక్రీస్తు ప్రభువారు చేసిన మొట్టమొదటి అద్భుత కార్యం ఏదైనా ఉంది అంటే 6 రాతి బాణల్ని మధురమైన ద్రాక్షరసం. ఇప్పుడు మనం ఒట్టి వారంగా ఉన్నామేమోనండి. ఏమి లేని వారంగా ఉన్నామేమో కదా! ఏ విషయంలో అయినా అవ్వచ్చు మనం. ఏమీ లేని వారిగా ఉన్నట్లయితే దేవుడు తన శక్తి చేత, తన బలము చేత నింపగలిగే దేవుడు మనకున్నాడన్న విషయం మనము అస్సలు మర్చిపోకూడదు. అలాంటి కుటుంబం ఇప్పుడేమైందో చూద్దాం. క్షమించండి. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి, నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి, ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి, నిండినవి ఒక తట్టున ఉంచుమని ఆమెతో సెలవిచ్చెను. సో, ఇక్కడ మనం ఇప్పుడు 3 గృహాలు చూసాం. మొట్టమొదటిది భక్తి గృహం, అప్పుల గృహం, ఆ తర్వాత కుమ్మరి గృహం. నాలుగవది ప్రార్థనా గృహం. ఆమె అతని యొద్ద నుండి పోయి, తాను తన కుమారుడు ఏమని చెప్తున్నాడు? మీరు లోపలికి వెళ్ళండి. లోపలికి వెళ్లి ఏమేమంటున్నారు? తలుపు వేసుకొని, తలుపు వేసుకోవడము అనంగానే మనకు ఏం గుర్తు రావాలంటే, ఇది ప్రార్థన చేయుటకు సాదృశ్యంగా మనం చూసుకోవాలి. తలుపు వేయడం అనేది ప్రార్థన చేయుట. ముయ్యుట అంటే ప్రార్థించుట. మరి చూసారా మనకు బైబిల్ గ్రంథంలో ఎలీషా షిరేమీరాలు కుమారుని యొక్క బ్రతికించే విషయంలో కూడా 2వ రాజుగ్రంథం 23వ వచనంలోకి మనము చూసినట్లయితే అక్కడ కూడా కుమారుడు చనిపోయినప్పుడు ఆహ్, అతను అక్కడ తలుపు వేసి ప్రార్థించాడన్నట్టుగా మనం చూస్తాం. అలాగే యేసు ప్రభువారు కూడా నీ గదిలోనికి వెళ్లి తలుపు వేసి మరి ప్రార్థించమని యేసు ప్రభువారు మనతో చెప్పారు. రహస్యంగా ప్రార్థన చేయమని. అంటే రహస్య ప్రార్థన తలుపు వేసి గదిలోనికి వెళ్లి దేవుని పాదాలు పట్టుకున్నప్పుడు మనం ఏం చేస్తాం? అద్భుతాలు చూస్తాం. గది తలుపులు మూయటం కాదు కానీ, మన మది తలుపులు కూడా మరి దేవుని దగ్గర ముయ్యాలి. మన హృదయంలో ఉన్న భారానంతా కూడా ఆయన పాదాల దగ్గర కుమ్మరించాలి.
మన మదిలోకి ఇవేవేవో మన ప్రార్థన చేసేటప్పుడు కొన్ని సార్లు మనకు తెలియకుండానే ఆలోచనలు, కొన్ని తెలియకుండానే డిస్టర్బెన్స్ వస్తూ ఉంటాయి. వాటన్నిటిని మనము తీసి పక్కన పడేయాలి. వాటన్నిటిని తోసివేయాలి. వాటిని క్లోజ్ చేసి పెట్టేసేయాలి. మన హృదయం మన పాదాల దగ్గర కుమ్మరించాలి. తనయందు విశ్వాసం ఉంచిన వారికి దేవుడు అనేక అద్భుతాలు చేశాడు. 4 గోడల మధ్య అద్భుతాలు జరిగించాడు. తన బిడ్డలతో సహా గదిలోనికి వెళ్లి తలుపులు వేసి, ఎంత చక్కగా మాట చెప్పారు కదండీ అసలు. ఆమెతో ఏమన్నా తలుపులు మూసి ఆ పాత్రలన్నిట్లో నూనె పోయమన్నాడు. అక్కడ ప్రార్థన జరిగిందండి. యెహోవా మన కాపరి కదా ఆయన. ఆయన ఖచ్చితంగా మనకేం కావాలో అన్ని సంగతులు ఆయన ఎరిగి ఉన్న గొప్ప దేవుడు. మనం ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా మన ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు. ఇక్కడ తన గృహంలో కూడా మరి ఒక అద్భుతం జరిగింది. ఇక్కడ వాళ్ళు ప్రార్థనా గృహంగా, ఆ గృహం ఎలా మారిపోయింది? అప్పుల బాధలో, సమస్యలో ఉన్న ఆ గృహము మరి ప్రవక్త చెప్పినట్లుగా చేసినప్పుడు ఒక ప్రార్థనా గృహంగా, ఎప్పుడైతే మన కుటుంబాలు కూడా ప్రార్థనా గృహాలుగా మారతాయో, ప్రార్థన విరివిగా వినబడుతుందో ఖచ్చితంగా, ఖచ్చితంగా దేవుని శక్తి, దేవుని బలం మనం పొందుకుంటాము. మన కష్టాల్లోంచి, మన బాధల్లోంచి ఖచ్చితంగా దేవుడు మనల్ని బయటికి నడిపిస్తాడు. ఆశీర్వాదకరంగా అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు మనల్ని ఉంచుతాడు. అలాంటి ప్రార్థన గృహాలుగా మనందరూ ఉండాలని కూడా ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి 5వ గృహము నూనె గృహం. ఇప్పుడు నెక్స్ట్ తర్వాత ఏం జరిగిందంటే, మరి అదే చివరిగా కొనసాగింపులో చూద్దాము. 4వ వచనంలో, అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి, నీవును నీ కుమారులు లోపల నుండి తలుపులు మూసి, ఆ పాత్ర అన్నిట్లో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచుమని ఆమెతో సెలవేయగా, ఆమె అతని యుద్ధ నుండి పోయి, తానును కుమారులను లోపల నుండి తలుపు మూసి, కుమారులు తెచ్చిన పాత్రలో నూనె పోసెను. సో, ప్రవక్త గారు చెప్పినట్లుగానే తాను తన కుమారులు లోపల నుండి తలుపు మూసారు. మరి అక్కడ పాత్రలోకి నూనె పోసారు. మరి ప్రవక్త ఏమన్నా వాళ్ళ ఇంటికొచ్చాడా? ప్రవక్త ఏమన్నా గొప్ప కార్యము చేశారా? ప్రవక్త ఏమైనా మరి వాళ్ళకేమైనా సహాయం చేశారా? తన దగ్గరున్న డబ్బిచ్చో, తన దగ్గర ఉన్న ఏదన్నా ఇచ్చి సహాయం చేశాడా? లేదు కదండీ! ఒక్క మాట మాత్రం చెప్తున్నాడు. ఏమని? గదిలోనికి వెళ్లి, తలుపులు మూసి, మీ దగ్గరున్న నూనెను తెచ్చుకున్న పాత్రలోకి పొయ్యమని చెప్తున్నారు. ఎంత ఆశ్చర్యకరంగా ఉందండి ఈ విషయం. ప్రవక్త అయితే వారి దగ్గరికి రాలేదు కానీ, సలహా మాత్రమే ఇంట్లో ఒక గొప్ప అద్భుతం జరిగిపోయింది. ఏ పాత్ర చూసినా కూడా నూనెతో మరి వారు కొద్ది కొద్దిగా ప్రతి పాత్రలో నూనె పోశారు. ఆ పాత్రలన్నీ కూడా వారి యొక్క విశ్వాస పరిమాణం మేరకు ఆశ్చర్యకరంగా, అద్భుతకరంగా మరి యొక్క తెచ్చిన పాత్రలన్నీ కూడా నూనెతో వాళ్ళు నింపారు. పోస్తున్నారు కానీ వాళ్ళు పోస్తున్న గిన్నెలో నుంచి, ఆ కుండలో నుంచి నూనె మాత్రము అయిపోలేదు. నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది. మరి ఎక్కడైతే ప్రార్థన ఉంటుందో, ఎక్కడైతే తలుపులు మూసి ప్రార్థన చేస్తావో, అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా మనలో ఉంటారు కదా! దావీదు రాజు ఏమంటున్నారు? నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. దేవుడు పవిత్రమైనటువంటి తైలముతో అభిషేకించే దేవుడు. ఆయన మనకు చాలిన దేవుడు కదా! మనల్ని ఆయన దేవుడు అభిషేకించేసాడు కదా! మన దేవుడు మనతో ఆత్మ నడిపింపుతో మన గృహాల్లో, మన కుటుంబాల్లో, మన జీవితంలో సమృద్ధినిస్తున్నాడు కదా! ఇప్పుడు తన కుటుంబము ఆ నూనెతో ఆ పాత్రలన్నీ నింపిన తర్వాత, ఎప్పుడైతే ప్రార్థనా గృహంగా ఉందో, ఎప్పుడైతే నూనె గృహముగా మారిందో, ఎప్పుడు ఎలా మారిపోతుంటే కృతజ్ఞత కలిగిన గృహంగా మారిపోతుంది. చూద్దామా 6వ వచనంలో. పాత్రలన్నీ నిండిన తరువాత ఇంక పాత్రలు తెమ్మని ఆమె తన కుమార్తెతో చెప్పగా, వాడు మరేమీ లేవని చెప్పెను. అంతలో నూనె నిలిచిపోయెను. సో, ఆ తర్వాత ఏం చేసిందంటే ఆమె అంటే తండ్రి కూడా పాత్రలన్నీ నూనెతో నింపేసిందండి. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి చెప్పగా, సో, మరి ఆ గిన్నెలన్నీ నూనెతో నింపబడ్డాయి. తన దగ్గరున్న కొద్దిపాటి నూనెతో మరి ఎన్ని గిన్నెలు తెచ్చుకున్నారో, ఎంత పెద్ద పాత్రలు తెచ్చుకున్నారో, ఎన్నెన్ని తెచ్చుకున్నారో, ఇంటి నిండా తెచ్చుకున్నారు మరి. అవన్నీ నూనెతో నింపబడిన తర్వాత నాకు ఆశ్చర్యమేసి, "ఇంక గిన్నెలు లేవమ్మా" అని అబ్బాయి చెప్పినప్పుడు, వెంటనే వాళ్ళు, ఆహా! మనకింకే కొదవ లేదు. కావాల్సినంత నూనె ఉందని చెప్పేసి, ఆ నూనె బయటికెళ్ళేసి అమ్మడమో, ఏదైనా చేద్దామని ఆలోచన వాళ్ళకింకా రాలేదండి. మనమైతే కదా! ఏదన్నా ఒక బ్లెస్సింగ్ వచ్చేసరికి మళ్ళా ఇదేం చేయాలని దేవుడిని అడుగుతామా? ప్రభా మళ్ళీ నేనేం చేయమని అడుగుతున్నామా?
అడిగే స్థితిలో ఉన్నామా? లేతే మన సొంత ఆలోచనలు, మన సొంతగా ఏవైతే వస్తున్నాయో ఆలోచన ప్రకారంగా వెళ్లి మన పాటికి మనము మన సొంత పనులతో, మన సొంత ఐడియాస్‌తో ముందుకెళ్ళిపోతున్నామా? అయితే ఇక్కడ ఈ స్త్రీ అయితే ప్రవక్త దగ్గరికి కృతజ్ఞత కలిగినదై మళ్ళీ ప్రవక్త దగ్గరికొచ్చిందండి. అట్టి కృతజ్ఞత మనం కూడా కలిగుండి, ఆశీర్వాదాలు పొందుకున్న తర్వాత మనము కృతజ్ఞత కలిగి జీవించేవారిగా ఉండాలి. దేవునికి కృతజ్ఞత కలిగి జీవించేవారిగా ఉండాలి. దేవుడు ఇంత అద్భుతం చేసిన తర్వాత ముందు ఎక్కడికొచ్చింది? ప్రవక్త దగ్గరికొచ్చి, "అయ్యా ఇదిగోనయ్యా, మా ఇంటి నిండా పాత్రలు నూనెతో నింపబడినాయంటే, దేవుడు చేసిన ప్రతి కార్యముకు మరి కృతజ్ఞత కలిగి ఎంత సంతోషంగా, ఎంత ఆనందంగా మరి ప్రవక్త దగ్గరికి రావడం జరిగింది. ఇప్పుడు ఆ కుటుంబము కృతజ్ఞత కలిగి ఎప్పుడైతే ఉందో, చివరిగా 7వ గృహము సమృద్ధి గల గృహముగా మారిపోయింది. సమృద్ధి గల గృహంగా మారిపోయింది. అప్పుడు ఏం సలహా ఇస్తానంటే, ఆమె దేవజనుడు ఆమె యొద్దకు ఆయన యొద్దకు అతని యొద్దకు వచ్చి సంగతి తెలియచెప్పగా, అతడు నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును, నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పెను. సో, ఇప్పుడు ఆ నూనెను అమ్మి మీ అప్పంతా తీర్చుకున్నమ్మా అని చెప్తున్నారు. సో, ఇక్కడ మనం చూసారా? మరి ఆమె ఎంత మరి సొంత ఆలోచనకు వెళ్ళకుండా కృతజ్ఞత కలిగితది. మళ్ళీ దగ్గరికొచ్చి అతని సలహా ప్రకారంగా ఆ నూనెను అమ్మి, దేవుడు ఖచ్చితంగా మనకున్న దాంట్లోనే ఆయన మిగిల్చే దేవుడు. ఉన్న దాంట్లోనే ఆశీర్వదించే దేవుడని ఆమె స్పష్టంగా తన గృహంలో జరిగిన అద్భుత కార్యాన్ని చూస్తుంది. మరి అంత అద్భుతం చూస్తుంది కదండీ! మరి అక్కడ ఆ నూనెను అమ్మి ఇంకా తన జీవిత పర్యంతం వరకు తనకున్న అప్పులన్నీ తీర్చేసుకుంది. ప్రవక్త చెప్పినట్లుగానే ఆ నూనంతయు అమ్మి, మరి ఎన్నైతే అప్పులున్నాయో, ఎన్ని చోట్ల అప్పులున్నాయో, అప్పులన్నీ తీర్చుకొని, సమృద్ధి కలిగిన కుటుంబంగా కుమారులు తను సంతోషంగా, ఆనందంగా జీవించడానికి మరి మార్గం సరళమైంది. ఆమె మరి ప్రవక్త చెప్పినట్లు చేసింది. తన కుటుంబ పరిస్థితిని మార్చుకుంది. కదా! దేవుడు మన జీవితాల్లో కూడా అలాగనే గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం చేయాల్సింది ఆయన పాదాల దగ్గర మన సమస్యను పెట్టి ప్రార్థించేవారిగా ఉండాలి. మరి 5,000 మందికి యోహాను సువార్తలో మత్తయి సువార్త 4,000 మందికి పంచిపెట్టినట్టుగా రూతు, బోయజు మిగిలినవి ఎవరికిచ్చింది? అత్తకిచ్చింది. అలాగే మనము రెండవ రాజుల గ్రంథంలో కూడా ఎలీషా 100 మందికి తన శిష్యులకి 20 రొట్టెలు, కొత్త గోధుమలు, వెన్నులు కొన్ని తీసుకొచ్చి అక్కడ కూడా అండి ఉన్న కొద్దిగా ఉన్నదాన్ని 100 మందికి సరిపోయేలా దేవుడు అక్కడ ఆశీర్వదించాడు. కొద్దిలోనే దేవుడు బహుగా ఆశీర్వదించే దేవుడు మనకున్నాడు. ఈ విధంగా మరి మిగిలించే సమృద్ధి గల కుటుంబముగా ఆ ఇంటిని చేశాడు. మనం కూడా దేవుని ఆజ్ఞకు లోబడి మన గృహాలుగా ఉండాలని, సమృద్ధి గృహాలుగా ఉండాలని మరి మనము ఈ వాక్యం విన్న తర్వాత ఖచ్చితంగా దేవుడు మన గృహాలన్నీ కూడా సమృద్ధి గల కుటుంబాలుగా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం చేయాల్సింది ఆయన పదాల దగ్గర మన సమస్యను చెప్పాలి. ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. మరి పరిశుద్ధాత్మ నడిపింపు కలిగిన కుటుంబాలుగా ఉండాలి. మన సమస్యల నుంచి మనం పారిపోకుండా మన సమస్యలను మరి ఏకరువు పెట్టకుండా వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర మరి ప్రభు పాదాల దగ్గర పెట్టినప్పుడు ఆయన మనల్ని విజయం వైపు కొనసాగిస్తాడు. మన కుటుంబాలనే కాకుండా మనతో పాటు ఉన్న ఇతర మన ఇరుగు పొరుగు కుటుంబాలకు మనల్ని ఆశీర్వాదకరంగా మన కుటుంబాన్ని ఉంచగలుగుతాడు. ఉంచేలా చేస్తాడు మన దేవుడు. కదా! భక్తి కలిగిన కుటుంబంగా మన కుటుంబాలు ఉండాలి. మరి అప్పులకు గృహంగా ఉండకుండా మరి కుమ్మరి వారి గృహంగాను, ప్రార్థనా గృహంగాను, నూనె గృహంగాను, అలాగే కృతజ్ఞత కలిగిన కుటుంబంగాను, సమృద్ధి గల గృహంగాను మనందరి కుటుంబాలుగా ఉండి, మరి దేవుని సన్నిధిలో మనమందరము కూడా మరి అనేక విషయాల్లో అభివృద్ధి చెందుతూ దేవునికి మహిమకరంగా జీవించేవారిగా ఉండాలి. కదా! మరి ఒక మంచి పాట మన మనము ఒట్టి పాత్రలమే కానీ దేనికి పనికిరాని ప్రభు అని అనొచ్చు కానీ మనల ద్వారానే గొప్ప కార్యాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. పనికిరాని పాత్రనని పారవేయకుమా, పొంగి పొరలు పాత్రగా చేసి నన్ను నింపుమా, సువార్తలోని పాత్రలన్నీ శ్రీ యేసున్ పొగడుచుండా, సాక్షిగా నుండు పాత్రగా చేసి సత్యముతో నింపుము తండ్రి,
సత్యముతో నింపుము తండ్రి. అవును. పనికిరాని పాత్రలమైన మనల్ని ఖచ్చితంగా మనము ఆయన దగ్గర, ఆయన పదాల దగ్గర సరెండర్ అయినప్పుడు ఖచ్చితంగా మనల్ని కూడా విలువనిచ్చే పాత్రలుగా, ఆయన పరిచర్యలో గొప్ప పాత్రలుగా వాడుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనం ఆయన ముందు సరెండర్ అవ్వాలి. మన కుటుంబాలు వాక్యము చేత నింపబడాలి. దేవుని శక్తి చేత నింపబడాలి. ఎటువంటి సమస్యను కూడా ఉన్నా కూడా ఆయన పాదాల దగ్గర ఉంచినప్పుడు మనం మన గృహాలన్నీ కూడా సమృద్ధి గల కుటుంబాలుగా ఆశించడానికి సిద్ధంగా ఉన్నాడు. చిన్న ప్రార్థన ద్వారా ఈ వాక్యాన్ని ముగించుకుందాం. అవును తండ్రి, ప్రవ్వా, అయ్యా మేము సమస్య వచ్చినప్పుడు పారిపోకుండా, అయ్యా సమస్య వచ్చినప్పుడు చింతించకుండా, దుఃఖించకుండా, అయ్యా ప్రభా మీ పాదాల దగ్గర మా సమస్యలు ఉంచినప్పుడు మీరు చూచే దేవుడు కదా నాయన తండ్రి. మా సమస్యను ప్రభా మా అయ్యా మీ సమస్యకు మీ ప్రార్థనకు నా చెవులు ఎప్పుడు అతి సమీపంగా ఉంటాయని వాక్యం ద్వారా సెలవిచ్చారు కదా నాయన. ప్రభా మేము ప్రార్థన చేసి ప్రభా మీ పాదాలు పట్టుకొని మా సమస్యల నుంచి మేము బయటికి నడవడానికి ప్రభా అలాంటి హృదయాన్ని మాకు దయచేయండి ప్రభా. అయ్యా మీ మీద ఆధారపడే హృదయం మాకు దయచేయండి. మీ మీద ఆధారపడే గృహాలుగా మమ్మల్ని ఉంచమని విన్న వాక్యం ప్రభా. శిష్యుని భార్య తన సమస్య నుంచి ఎలాగ బయటపడిందో మేము కూడా నా తండ్రి మా సమస్యలన్నీ కూడా మీ పాదాల దగ్గర ఉంచి మీ యొక్క ఆత్మ నడిపింపు చేత మీ జ్ఞానము చొప్పున నడుచుకొని మేము కూడా సమృద్ధి గల కుటుంబాలుగా మమ్మల్ని మార్చమని అయ్యా ఈ విలువైన వాక్యము మా హృదయాల్లో భద్రపరచుకొని వాక్యం ప్రకారం జీవించుటకు అయ్యా మాకు కృపనివ్వమని కూడా ప్రార్థన చేస్తూ సమస్త ఘనత మహిమ మీకు ఆరోపిస్తూ త్వరలో రానని ప్రభువైన యేసుక్రీస్తు నామమున బ్రతిలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అవకాశం ఇచ్చినందుకు మరొకసారి వారిని సిస్టర్‌కి, ధీరజ్ ప్రతి ఒక్కరికి వందనాలు.